తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. వరసిద్ధి వినాయక స్వామి వారి భాద్రపద శుక్ల చవితి నాడు గణపతి పూజకు కావాల్సినటువంటి పూజా సామాన్లు చెబుతున్నాను. పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తమలపాకులు, గంధం పొడి డబ్బా 1, హారతి కర్పూరము 50 గ్రాములు, అగరబత్తీలు 1 ప్యాకెట్టు, ఆవు పాలు 1 లీటరు, ఆవు పెరుగు 1/4 లీటరు కానీ లేదంటే 1 అర లీటరు కానీ, తేనె 100 గ్రాములు, చక్కెర 1/4 కేజీ, పూజకు కొబ్బరికాయలు 5, అరటి పండ్లు 1 డజను, 5 రకముల పండ్లు, గరిక. స్వామివారి గరిక అంటే చాలా ఇష్టం, అందువల్ల గరికతోటి పూజ చేయడం. గరికె, బెల్లదళాలు, బియ్యము 2 కేజీలు. బియ్యం వేసి స్వామివారిని బియ్యం మీద గణపతిని పెడతారు. కొబ్బరి బోండం 1, విడిపూలు 1/2 కేజీ, పూలదండలు స్వామివారికి పూలదండలు 1, విడిపూలు, పూలదండలు. స్వామివారికి ఉండ్రాళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు గణపతికి ఇష్టమైనటువంటివి, అందువల్ల అవి చేయాలి. ఇంకా స్వామివారికి చెరుకు గడ అంటే ఇష్టము, అందువల్ల చెరుకు గడ. వెలుగ పండ్లు, వెలుగకాయ అంటే స్వామివారికి ఇష్టంగా ఉంటుంది, వెలగకాయ. పొంగలి, పులిహోర, ఇంకా ఇతరత్రా ఏమైనా సరే పిండి వంటలు. ఇంకా స్వామివారికి గణపతి పూజ చేసిన తర్వాత చేతికి తోరాన్ని కట్టుకుంటారు, కంకణం అన్నమాట, తోరం కట్టుకుంటారు, తోరాలు. మామిడి ఆకులు ఇంటికి కట్టుకోవడానికి, పూజ దగ్గరికి మామిడి ఆకులు. అరటి మొక్కలు, స్వామివారికి అటు ఇటు అరటి మొక్కలతో అలంకారం చేయొచ్చు. ఇంకా 21 పత్రాలు, ఇంకా 21 పత్రాలు అని ఉంటాయి. 21 పత్రాలు కూడా తెచ్చి స్వామివారికి పూజ చేయాలి. ఇవి మాచీ పత్రము, బృహతి పత్రము, బిల్వపత్రము, దూర్వాయుగ్మము, దత్తూర పత్రము, బదరీ పత్రము, అపామార్గ పత్రము, తులసీ పత్రము, చూతపత్రము, కరవీర పత్రము, విష్ణుక్రాంత పత్రము, దాడిమీ పత్రము, దేవదారు పత్రము, మరువక పత్రము, సింధువార పత్రము, జాజీ పత్రము, గండకీ పత్రము, శమీ పత్రము, అశ్వత్థ పత్రము, అర్జున పత్రము, అర్కపత్రము అని ఈ 21 పత్రాలతోటి స్వామివారిని పూజ చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, గురుభ్యో నమః. హరి ఓం. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. వినాయక వ్రతకల్పం పూజా విధానాన్ని గురించి చెబుతున్నాను. ఫస్ట్ వినాయక వ్రతకల్పం చేసే ముందు ఆచమనం చేసి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని సంకల్పం చేసుకొని చక్కగా సంకల్పం అయిన తర్వాత గోత్రనామాలు అవి చెప్పుకొని ఆ యొక్క స్వామివారిని మనసులో తలుచుకొని వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాంచ కరిష్యే అని సంకల్పం చేసుకోవాలి. అది ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అని ఉత్తిష్టంతో భూత పిశాచాః అని అక్షంతల వాసం చూసి ఎడమవైపు వెనక్కి విసిరాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భోవి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఇట్లా ముక్కు పట్టుకొని
గుండె నిండా గాలి పీల్చి వదిలిపెట్టాలి. ఓం భూః ఓం భోః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం యజమానస్య మమ అనుకోవాలి. పూజ మీద ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు మమ అనుకొని ఉపాక్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. ఈశాన్యంలో ఉండేవారు శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, అట్లా మారుతుంటుంది ప్రదేశాన్ని బట్టి. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావర్యో మధ్యప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాల మధ్య వర్తిని కాలే. సంవత్సరం పేరు చెప్పాలి. ఆయనం ఏదైతే దక్షిణాయనమా ఉత్తరాయణమా చెప్పాలి. దక్షిణాయనే ఋతువు, అప్పుడు నడుస్తున్నటువంటి ఋతువు పేరు చెప్పాలి. ఫలానా మాసము ఫలానా రోజు అని చెప్పుకొని శ్రీమాన్ శ్రీమత గోత్ర, ఆ యజమాని గోత్రము పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు చెప్పుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయార్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చేతులు అక్షతలు వేసుకొని నీళ్లు వేసుకొని పళ్ళెలో వదిలిపెట్టాలి. స్వామివారికి తర్వాత షోడశోపచార పూజలు చేయాలి. అత్రాగచ్చ జగద్వంద్యా సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ అనేటువంటి మంత్రంతో అక్షంతలు వేసి స్వామివారికి దండం పెట్టుకోవాలి, ఆవాహన చేయాలి. తర్వాత ప్రాణప్రతిష్టాపనం, ఆకు బోర్లించి గణపతి మీద అసునేతే పునరస్మా సుచక్షు పునఃప్రాణ విహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం తా మనుమతే మృడయా న స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే అని గణపతి మీద ఆకు బోర్లించి పట్టుకోవాలి. ఆ మంత్రం అయిపోయిన తర్వాత అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి స్వామివారి మీద. మహాగణాధిపతయే నమః. అత్రాగచ్చ జగద్వంద్యా సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ అని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఈ యొక్క మంత్రాన్ని చెప్పి గణపతి మీద అక్షంతలు వేసి ఆసనం సమర్పయామి అని అక్షంతలు వేయాలి. తర్వాత గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం అని శ్లోకాన్ని చెప్పి అర్ఘ్యం సమర్పయామి, స్వామికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానవ అనేటువంటి శ్లోకాన్ని చెప్పి స్వామివారికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి, జలాన్ని వదిలిపెట్టాలి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిభూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో అని గణపతి స్వామివారికి ఉద్ధరణితోటి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి. తర్వాత దధిక్షైర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధువర్గం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే అనేటువంటి దధిక్షైర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధువర్గం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని శ్లోకాన్ని చెప్పి స్వామివారికి పంచామృత స్నానం చేయాలి. ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార మొదలైన పదార్థాలు పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకనం చేయాలి.